Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. గుత్తులుగా గులాబీలు ఇక్కడ చూడొచ్చు. మన ఇంకా 2 ఫ్లవర్స్ పూసే, ఇక్కడ 5 ఉండేటి అసలు మొగ్గలు. ఆ 2 ఫ్లవర్స్ కోసేసాను అనమాట నిన్న బాబా కోసం. ఎంత బాగుంటాయంటే ఈ లైట్ పింక్, ఇది వచ్చేసి అయితే రెడ్ అనమాట. ఈ కలర్ ఉంటుంది అది. వీటికి కూడా మొగ్గలు అయితే చాలా వస్తున్నాయి. ఇవి అధికంగా పుయ్యాలంటే ఈ ఫెర్టిలైజర్స్ అయితే తప్పగా ఇచ్చి చూడండి. నానబెట్టుకున్న బాదము, నానబెట్టుకున్న ఏదైనా ఒక రైస్ అంటే రేషన్ రైస్ తీసుకోండి. ఇలా నానబెట్టుకొని మొత్తం ఒకరోజు మొత్తం నానబెట్టుకోవాలి. నానబెట్టిన వాటర్తో సహా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి వాష్ చేయకూడదు, బియ్యాన్ని వాష్ చేయకూడదు. ఇవి గ్రైండ్ చేసి వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని డైరెక్ట్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వడమే. నేను ఇచ్చేది మంచిగా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి. అది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. అలా ఇచ్చిన తర్వాత మొక్కలు చూడండి ఎంత చక్కగా విరగబూస్తాయంటే, అన్ని ఫ్లవర్స్ ఓన్లీ గులాబీలేనే కాదు, అన్ని కూరగాయ మొక్కలకు, వెజిటేబుల్ మొక్కలకు అన్నీ ఇచ్చారంటే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మాకైతే వర్షాలు 1-2 పడినాయి. అందుకని చెప్పేసి ఇంకా వర్షాలు పడితే కొంచెం పోషకాలు ఇచ్చుకోలేము. అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను పోషకాలు అయితే చాలా ఇస్తున్నాను. ఎందుకంటే కొంచెం డైలీ వర్షాలు పడ్డాయనుకో ఇంకా వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, పోషకాలు కూడా ఇవ్వలేము. మళ్ళీ డ్రైన్ హోల్ నుంచి పోషకాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ముందే ఇచ్చిననుకో మొక్కలు తీసేసుకొని మంచి ఫ్లవర్స్ అయితే వస్తాయి. చూసారు కదా ఎంత బాగున్నాయి గులాబీలు అయితే, కలర్గా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఈ పోషకాలు అయితే గార్డెన్లో ఇంకా ఏమేమి పువ్వులు కోసామనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ గులాబీలు కూడా చాలా రకాలు ఉన్నాయి. నేనైతే కొన్ని గులాబీలు అయితే కటింగ్ ద్వారా పెట్టినవే, అవి కూడా మంచిగా బ్లూమ్ అవుతున్నాయి. తప్పకుండా కటింగ్ ద్వారా మంచిగా ఈ వర్షాకాలాన్ని గులాబీ మొక్కలు అయితే పెంచుకోండి. అలాగే గులాబీ మొక్కలకు ఎగ్షెల్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఎగ్షెల్స్లో మంచి ఐరన్ ఉంటుంది కాబట్టి వాటిని మామూలుగా మనము కుకింగ్లోకి వాడుకున్నప్పుడు ఒక ప్లేట్లో పెట్టి పక్కకు పెడితే మంచిగా అవి డ్రై అయిపోతాయి లోపలంతా కూడా. అప్పుడు మంచిగా వీటిని స్మాష్ చేసేసి ఇలా మొక్కలకి ఇవ్వచ్చు. ప్రతి ఒక్క మొక్కకి ఇలా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎక్కువ మనం స్టోర్ చేసుకున్నాం అనుకో ఎక్కువ క్వాంటిటీ అవుతుంది అది. మొన్న కూడా మీకు చూపించాను కదా సన్నజాజులు, ఇంకా నిన్న కొంచెం ఎక్కువ వచ్చినాయి. ఇంకా నేనైతే మాల అల్లి ఎలా వేసాను చూడండి, చాలా బాగున్నాయి. అసలు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సన్నజాజులు ఇప్పుడు బాగా పూస్తున్నాయి అసలు. ఇంకా వర్షాలు కొద్దిగా పడినాయి కదా, మంచిగా చిగుర్లు వచ్చేసి ఎక్కువ సన్నజాజులు పూయాలంటే ఒకటి చేయండి. ఏంటంటే మొక్క పైన మొత్తం ప్రూమింగ్ చేయండి. అంటే మొత్తం చిగుర్లు మాత్రమే ప్రూమ్ చేయండి. మొత్తం కూడా అన్నీ ప్రూమ్ చేశారనుకో మంచి కొత్త చిగుర్లు వచ్చేసి పువ్వులు అయితే విరగపూస్తాయి. అసలు పోషకాల మాట కంటే ముందైతే ప్రూమింగ్ చేయడం వల్ల మాత్రం చాలా ఫ్లవర్స్ వస్తాయి. అలాగే అన్నిటి మొక్కలతో పాటు వీటికి కూడా ఇవ్వచ్చు. చాలామంది ఇవి కుండీలలో పెట్టారు, నేల మీద పెడతారు కాబట్టి ఖచ్చితంగా ప్రూమ్ చేసి చూడండి, చాలా బాగా పువ్వులు అయితే వస్తాయి. నేనైతే అలా చేసిన తర్వాతనే చాలా బాగా వస్తున్నాయి. ఇంకా అన్ని మొక్కలతో పాటు ఇంకా అధికంగా రావాలని పోషకాలు కూడా ఇస్తాను. ఇంకా కిందనైతే ఏమి ఇవ్వం కానీ ఫుల్ పూలు వస్తాయి. ఇక్కడ చూడండి, ఈరోజు కరివేపాకు కూడా నేను హార్వెస్ట్ చేశాను, మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలా ఇది చాలా ఎక్కువ ఆకులు పెద్దగా అయింది మొక్క అయితే చాలా బాగా. దీని మొదల్లో మొత్తం అది డిసెంబర్ మొక్క ఉంటే తీసి పక్కకు పెట్టాను. ఇంకా వర్షాలు పడితే అది బ్రతుకుతుంది, లేదంటే ఇంకా వాడిపోయినట్టు ఉంటుంది. ఫ్రెష్గా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో అనిపించింది. ఇంకా మా ఫ్యామిలీకి కొనాల్సిన పని లేదు. నా గార్డెన్లోనే 2 మొక్కలు ఉన్నాయి. ఒక మొక్కకు అయిపోయాక ఇంకొక మొక్కకైతే హార్వెస్ట్ చేస్తాను. ఈరోజు నేను నిన్న తెంపిన పువ్వులు చూడండి, అమ్మవారికి వేద్దాం అనుకున్నాను, కానీ అమ్మవారికి వేయడానికి కొంచెం మాల చిన్నగా అయిందని చెప్పేసి బాబాకైతే వేసినాను పొద్దున్నే. ఇవి నైట్ నేను ఈవినింగ్ తేగానే నేను మాల కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అసలు ఎంత బాగా అనిపించిందో అసలుకి. ఇంకా రోజు ఎక్కువగా నేను చెప్తూ ఉంటాను కదా లాస్ట్ వీడియోలో కూడా, ఎక్కువ కూడా నేను దేవుడికి మాల కట్టి వేస్తానని చెప్పేసి. ఈవినింగ్ పూజ చేసుకుంటే ఈవినింగ్ అయినా మాల కట్టి వేయచ్చు. అలాగే మా కింద మందార మొక్క ఉంటుంది, అది మా పైన బాల్కనీ వరకు వచ్చింది. కాకపోతే ఇక్కడ విండో ఉండడం వల్ల మాకు కోసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. పూజకైతే ఎంత బాగా పనిచేస్తాయో. కొంచెం బాల్కనీ ఉండుంటే ఇక్కడ అసలు ఎన్ని ఫ్లవర్స్ కోసేవాళ్ళము అసలు. అయినా అప్పటికి విండో నుంచి కొంచెం అందుతాయి, కొన్ని అయితే కోస్తాను.
చూసారు కదా, ఈ కలర్ చాలా బాగుంటుంది. అందుకే వీటిని వర్షాలు స్టార్ట్ అయినాక మంచిగా నేనైతే కొమ్మలు అయితే నాటాలనుకుంటున్నాను. ఒక 2-3 కొమ్మలు గార్డెన్లో నాటుకున్నాను అనుకో, ఈ మొక్క పువ్వులు అయితే అస్సలు వాడిపోవు తెలుసా. ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటాయి. కావాలంటే మీకు చూపిస్తాను. అసలు ఈ కలర్ చూసారా ఎంత బాగుందో, అసలు కలర్ఫుల్గా చాలా బాగుంది. పెద్ద పెద్ద సైజులో పూస్తున్నాయి పువ్వులు అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత అందమైన పువ్వులు గార్డెన్లో పూయడానికి నేను మొక్కలు అయితే నాటుతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఎన్ని రకాల మందారాలు, పింక్, రెడ్, ఆరెంజ్, థిక్ రెడ్, లైట్ రెడ్, చాలా రకాల మందారాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియో.